బాబాయ్ నమస్తే. ఏం చేస్తుంటారు? ఏం లేదా, చేసేది వ్యవసాయం చేసుకునేవాళ్ళమే. మేము ఉద్యోగాలు ఉద్యోగాలు చేసేవాళ్ళం కాదు. మా మరి ఎలా ఉంది? వ్యవసాయదారులను మోసం చేస్తున్న చంద్రబాబు నాయుడు అంటూ నిన్న మొన్నటిదాకా గందరగోళం లేపారు కదా మరి వైసీపీ నాయకులు, నిజమేనా? చంద్రబాబు ఎందుకు మోసం చేస్తాడు వ్యవసాయదారులని? ఆయన చెప్పినట్టు చేసుకొస్తున్నాడు. కాకపోతే కథ లేటు, ఒక 2 నెలలు అటు ఇటు ఆయన ఏదైతే వాగ్దానం చేశాడో అవి మొత్తం ఒక్కొక్కటి చేసుకొస్తున్నాడు. ఆయన మోసం చేసింది ఏం లేదే, వీళ్ళు గగ్గోలు పెట్టి ఆడటం తప్ప ఆయన తప్పేం చేయడు. ఎప్పుడు పొరపాటును కూడా తప్పు జరగదు. మొన్నటి వరకు చూస్తే కనుక జనరల్ ఎలక్షన్లో కూడా వైనాటు కుప్పం అంటూ మరి జగన్మోహన్ రెడ్డి నేను కుప్పాన్ని కొట్టేస్తాను అని చెప్పి అంతకు మొదలు మున్సిపల్ ఎలక్షన్లో గెలిచారు. మరి ఈరోజు పులివెందులను ఎందుకని కాపాడుకోలేకపోయారు అంటారు? పులివెందుల అంటే ఇప్పుడు 40 ఏళ్ళ నుంచి అక్కడ ఎలక్షన్ జరగనీలే వాళ్ళు. ఇప్పుడు జనం స్వేచ్ఛగా వచ్చి ఎవరోటి వాళ్ళు వేసుకున్నారు. జనం తిరగబడేసరికి అసలు మొత్తం పునాదులు కదిలిపోయినాయి. వీళ్ళేందు దొంగోట్లు వేశారు అని అంటారు. దొంగోట్లు ఎత్తే ఎన్ని వేస్తారు? 6,000 ఓట్లు వేస్తారు దొంగోట్లు. 400 వేస్తారు, 300 వేస్తారు. ఎవడన్నా కాన్స్టిట్యున్సీ నియోజకవర్గం మొత్తం మీద 6,000 ఓట్లు దొంగోట్లు ఎట్టేస్తారు? అసలు ఎట్టేస్తారు? సాధ్యపడే పనేనా అది? ఎవరినన్నా చెప్పమను. దొంగోట్లు వేస్తే 400-500 ఓట్లు పడతాయి ఒకవేళ అంత గట్టిగా వేస్తే. 6,000 ఓట్లు దొంగోట్లు ఎట్టేస్తారు? నియోజకవర్గాల నుంచి పిలుచుకొచ్చి జనాల చేత వేయించారు. మేము కాదు వేసిన జనం అభివృద్ధిని చూసి ఓటేశారు. మార్పు వచ్చింది, మారారు. ఇక అతను శంకరగిరి మాన్యాలే. ఇక మామూలుగా పులివెందుల్లో ఉండడు, తాడేపల్లిలో ఉండడు. ఇక మామూలుగా ఎటు పోతాడో, మరి బెంగళూరు పోతాడో, మరి ఎటు పోతాడో తెలియదు. ఇక తాడేపల్లిలో మా కూడా ఉండే పరిస్థితి ఉండదు. జనం తిరగబడితే ఎవడు ఏం చేయలేము. నేనే రాజుని మీసాలు పీకినా తొడలు కొట్టినా జనం తిరగబడితే పరారైపోవాలి. ఇంట్లో కూడా ఉన్నారు. పరిస్థితి అట్టుంటుంది. పోలీసులను అడ్డం పెట్టుకొని గోండాయిజం చేసి పోలీసు రాజ్యంతో ఓట్లు వేయించుకున్నారు. దొంగ ఓట్లు అసలు ఎలక్షన్లే కాదు, వీటిని ఎలక్షన్లు అంటారా అంటున్నాడు కదా. మరి చెప్పాను కదా, దొంగ ఓట్లు వేస్తే 6,000 ఓట్లు వేస్తారా? ఎక్కడన్నా అది జరిగే పనేనా? వేస్తే 400-300 వేస్తారు సహజంగా. అది 6,000 జనం తిరగబడితే నువ్వేం చేస్తావు, నేనేం చేస్తాను, ఎవరేం చేస్తారు? స్వచ్ఛందంగా చేసిపోతారు. ఎవరేం చేయలేరు దానికి. మామూలుగా ఇక ఆయన కథ ముగిసిపోయింది. ఇక ఆయన మామూలుగా వైనాడు పులివెందలే. ఇక వైనాడు పులివెందలే. ఇక కడప లేదు, కర్నూలు లేదు. మొత్తం A to Z సాప సంచి సంకనేసుకొని. ఎందువల్లంటారు ఇంత మార్పు రావడానికి గల ప్రధాన కారణం అంటే అతను చేసిన అరాచకాలు అతను జనంలో గుండెల్లో పాతుకుపోయినాయి. ఇప్పుడు ఈయన వచ్చినాక ఈయన చేసే అభివృద్ధి, ఈయన చేసే పనులు నిదానంగా ఆయన వాగ్దానం చేసినవి మొత్తం చేసుకుంటూ వస్తున్నాడు. అభివృద్ధి చూస్తున్నారు, అన్నీ జరిగిపోతున్నాయి. ఇంకా ఓట్లు ఎందుకు వేయరు జనం ఎందుకు వేయరండి? అసలు ఓట్లే వేయలేదు, ప్రజలు ఓట్లే వేయలేదు. పోలీసులను అడ్డం పెట్టుకొని మా నాయకులను ఓటింగ్కి రాకుండా ఆపేశారంటున్నారు కదా. ఇప్పుడు వాళ్ళు చెప్పే మాటలకి చేసే పనులకి పొంతన ఉండదు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎంత రిగ్గింగులు చేశారు, ఎంత దౌర్జన్యాలు చేశారు, అసలు బూతుల్లోకి రానిచ్చారా? అప్పుడు మేము ఇట్నే అంటే వాళ్ళు ఏమన్నారు? జనం తిరగబడ్డారు, జనం వేశారు అన్నారు. ఏది జనం తిరగబడేది? జనం వేస్తే ఎట్టుంటుందా? మరి ఇప్పుడు కూడా అంతేగా జరిగేది. ఇప్పుడు ఆ రోజు వాళ్ళు చేసిన అరాచకాలు, వాళ్ళు చేసిన దౌర్జన్యాలు జనం మర్చిపోతారా? జనం ఇప్పుడు ఏం లేదు, రాయి అయితే బురద వచ్చి మన మీద పడుద్ది. అది మాట అంటే ఎట సరిపోద్ది, దాన్ని సరిగా చెప్పుకోవాలి. మామూలుగా వాళ్ళు అన్నమంత మాత్రాన అయ్యాట సరిపోతాయి. జనానికి తెలుసు జనం ఏందో. ఓవరాల్గా చూస్తే కనుక
మరి నిన్న అంటున్నాడు కదా, ఏదైతే కనుక నిన్న ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఇదే చివరి ఎన్నికలు కావచ్చు, నీకెందుకు ఇంత ఇప్పటికైనా మంచి పనులు చేయి, లేకపోతే నరకానికి పోతావు చంద్రబాబు నాయుడు నువ్వు అనే శాపనార్థాలు పెడుతున్నాడు కదా. మరి ఇప్పుడు ఆయనకు వయసు ఉంటే ఉండొచ్చు, ఆయన ఆరోగ్యం ఈయనకు ఉందా? ఇప్పుడు 10 కిలోమీటర్లు ఆయన నడుపుతాడు, ఈయన నడమను. ఇప్పుడు వయసు ముఖ్యం కాదు, ఆరోగ్యం ముఖ్యం. ఈయనకు ఉందా ఆరోగ్యం? 4 కిలోమీటర్లు నడమని ఆయన్నే, కుర్రాడేగా మరి ఏం నడిచేది 4 కిలోమీటర్లు. అసలు ఆయనతో పాటు ఇప్పుడైనా నడమను. మరి ఆయన ఏం నడుపుతాడు నడమను? అసలు నీకు వయసు ముఖ్యమే ఉందా? ఇప్పుడు మనిషి ఎన్నాళ్ళు బతుకుతాడో ఎవడికి తెలుసు? ఆ మాటలు తప్పు కదా అనవచ్చా? ఎవడు ఎన్నాళ్ళు బతికేది ఎవడు చెబుతాడు? ఆయన ఆరోగ్యంగా ఉన్నాడు, ఆయన ఇప్పటికీ మామూలుగా బాగానే ఉన్నాడు, యాక్టివ్గా. ఇయే చివరి, ఇయే మొదటి, ఇవన్నీ నీకు అవసరమా నీకు? ఆయన ఆరోగ్యం నీ దగ్గర ఉందా? నడవని ఇది కాదు అసలుకి. చంద్రబాబు నాయుడు దౌర్జన్యాలతో ఎంతకాలం సాగిద్దో చూస్తాను నేను కూడా అంటున్నాడు కదా. ఈసారి ఇంకా గట్టిగా ఉండిద్ది. నంద్యాల ఉప ఎన్నికల్లో ఏమైంది? 2017లో గెలిచారు, 2019లో 34,000తో నేను గెలిచాను, ఈసారి అంతకంటే దారుణంగా ఉండిద్ది మీ పరిస్థితి అంటున్నాడు. ఈ మాటలన్నీ ఇది ఆ మాటలకే జనం తిరగబడేది. అట్లాంటి మాటలు అవన్నీ వేస్ట్ మాటలు. ఏముందో ఇప్పుడు కింద పడ్డా కూడా నేనే పై చేయి అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవన్నీ జనానికి తెలుసులే, కానీ ఈ మామూలుగా వాళ్ళు సంచి సక్కన పెట్టుకుపోవటమే. ఏమి లేదు, అసలు ఏమి లేదు ఇక.